హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం నవంబర్ 14th, 15th అండ్ 16th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సెషన్లో డిస్క్రిప్టివ్ సెషన్ అనేది కవర్ చేయబోతున్నాము. సో నా లెటర్ స్టార్ట్ అవర్ సెషన్. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మనకి నేషనల్ న్యూస్కి వెళ్ళినట్టయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆడిట్ దివాస్ అనమాట. ఈ ఆడిట్ దివాస్ అనేది ఎవ్రీ ఇయర్, అంటే ఇప్పుడు 2021 నుంచి యాక్చువల్గా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే 2021 అనేది ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఈ ఆడిట్ దివాస్ అనేది 16th నవంబర్న ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుండి సెలబ్రేట్ చేయడం ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు, రైట్? దెన్ ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఈవెన్ ఈ కాన్సెప్ట్ మనకి నేషనల్ న్యూస్లో కవర్ అవుతుంది అండ్ యాజ్ వెల్ as ఇంపార్టెంట్ డేస్లో కూడా. అంటే నేషనల్ ఆడిట్ దివాస్ అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ వస్తే అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? 16th నవంబర్. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా ఈ డేని సెలబ్రేట్ చేయడం కోసం అనేది అంటే యూ కెన్ సీ మేజర్ ఆబ్జెక్టివ్ అని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనేది యాక్చువల్గా ఫస్ట్ ఆరిజిన్ అయిన డేని 16th నవంబర్ కన్సిడర్ చేస్తూ అంటే కమ్మరేట్ చేయడం కోసమే ఇక్కడ ఆడిట్ దివాస్ అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? 16th నవంబర్న. అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇక్కడ మనకి సిఏజీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది నేషనల్ అంటే ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఈవెన్ రిగార్డింగ్ లైక్ గవర్నెన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ ఓవర్ ద పాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుండి సిఏజీ అనేది ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూ ఈ యొక్క డేని స్పెషల్గా ఒక రికగ్నిషన్ అనేది ఇవ్వడానికే ఈ ఆడిట్ దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్ ఈ క్లియర్? ఎప్పుడు అది మనకి 16th నవంబర్న. అండ్ ప్రజెంట్గా మనకి స్ట్రాటజీకి వెళ్ళినట్టయితే సిఏజీ ఆఫ్ ఇండియా వచ్చేసేవారు ప్రజెంట్గా. సో ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ యూటీ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పర్సన్ జేసీ ముర్ము గారు యాక్చువల్గా 14th సిఏజీ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ తను అపాయింట్ అయింది కూడా 2020 ఆగస్ట్లో సిఏజీగా, అంటే 14th సిఏజీగా అపాయింట్ అయ్యారు. సో ఇది మనకి స్ట్రాటజీకి. దెన్ యాక్చువల్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాం. సో ఆ యొక్క రోల్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో ఎలాంటి ఆర్టికల్ని కన్సిడర్ చేస్తూ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ చేశారు సిఏజీ అనే దాన్ని అంటే ఆర్టికల్ 148 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది. సో దీంట్లో భాగంగానే యాక్చువల్గా మనకి సిఏజీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. యాక్చువల్గా ఈ పొజిషన్ అనేది ఏంటి అంటే మనకి దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇన్ ఇండియా అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫంక్షన్ ఏంటి, సిఏజీ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తారు అంటే ఎస్, స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్గా వేటిని ఆడిట్ చేస్తారు అంటే రిసిప్ట్స్ కానీ లైక్ ఎక్స్పెండిచర్స్ని ఆడిట్ చేసేదే సిఏజీ గారు, ఓకేనా? సో ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే వారి యొక్క ఫంక్షన్స్ కానీ ఇంకా ఏ ఆర్టికల్తో యాక్చువల్లీ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, సిఏజీ అనేదాన్ని క్రియేట్ చేశారు అంటే ఆర్టికల్ 148. సో ఈ విధంగా మనకి ఇప్పుడు బోత్ లైక్ ఎందుకోసం సిఏజీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఇక్కడ ఆడిట్స్ చేసేది మనకి సిఏజీ, రైట్? సో ఆడిట్ దివాస్ కాబట్టి సిఏజీకి రిలేటెడ్గా అంటే దీని యొక్క సిఏజీ యొక్క హిస్టారికల్ ఆరిజిన్ గురించి కూడా చూస్తున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా తీసుకురావడం కోసం ఈవెన్ సిఏజీ యొక్క స్ట్రాటజీకి కూడా కవర్ చేయడం జరిగింది. నోట్స్ తీసుకోండి, మీకు ఇది పాలిటీలో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్ళినట్టయితే మనం నెక్స్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా సిబిఐ డైరెక్టరేట్, ఓకేనా? సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏంటంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ యాజ్ వెల్ యాజ్
సిబిఐ డైరెక్టరేట్ యొక్క ఫంక్షన్స్. ఓకే, సో ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే వీళ్ళ టర్మ్ అనేది 5 ఇయర్స్కి సెంటర్ ఎక్స్టెండ్ చేసింది. ఏంటది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఎవరి యొక్క టర్మ్ అది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ యొక్క టర్మ్. యాక్చువల్గా ప్రీవియస్గా వాళ్ళు అపాయింట్ అయింది ఎన్ని ఇయర్స్కి అంటే 2 ఇయర్స్కి అనమాట. ఓకేనా, దెన్ ఇది ఏ యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు అంటే సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2003 ప్రకారము ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఈ యొక్క అపాయింట్మెంట్స్ గురించి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసింది 5 ఇయర్స్కి. అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ఇయర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇందులో యాక్ట్ గుర్తుంటుంది, సివిసి యాక్ట్ ఆఫ్ 2003 ప్రకారం మనకి ఈ ఈడీ ఇంకా సిబిఐ డైరెక్టర్స్ యాక్చువల్గా అపాయింట్ అయ్యారు అనేది. కానీ ప్రీవియస్గా 2 ఇయర్స్ ఉండే ఆ 2 ఇయర్స్కి ఇక్కడ మనం ఏంటి 2003 అన్నాం కదా, 3 యాడ్ చేయండి అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు, 5 ఇయర్స్కి, రైట్. సో 2003 గుర్తుపెట్టుకుంటే మీరు లాజికల్గా అదర్ న్యూమరికల్ కాన్సెప్ట్స్ కూడా గుర్తుంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇలా మీ ఓన్గా కూడా ట్రిక్స్ ఫామ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీరు ఈజీగా నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోగలరు, రైట్. దెన్ మనకి ఇప్పుడు ఏంటి యాక్చువల్గా ప్రజెంట్గా వాళ్ళు అపాయింట్ అయింది 2 ఇయర్స్కి అండ్ ఏ యాక్ట్ ప్రకారము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2003 అనమాట. సో ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ 2 ఆర్డినెన్సెస్ తీసుకొచ్చింది. అండ్ ఫస్ట్ మీరు బేసిక్ మీనింగ్స్తో ఐడియా ఉండాలి కాబట్టి ఆర్డినెన్స్ యొక్క మీనింగ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు బేసిక్ మీనింగ్స్ ఐడియా ఉంటే, ఒకవేళ మీకు అవసరం ఉన్నట్టయితే కూడా ఇలాంటి మీనింగ్స్ నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమంటున్నాను కాబట్టి ఈవెన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ మీరు యొక్క నోట్స్లో కూడా తీసుకొని ట్రై చేయండి. బికాస్ ఇలాంటి ఒక బేసిక్ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అదర్ మనకి వేరియస్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు కూడా మీకు ఇలాంటి టర్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆర్డినెన్స్ అనేది ఫస్ట్ మీకు ఈ యొక్క బేసిక్ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి క్లాస్ అయిన తర్వాత. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే నేషనల్ క్రికెట్ అకాడమీ. ఓకే, సో నేషనల్ క్రికెట్ అకాడమీ నెక్స్ట్ హెడ్గా ఛార్జ్ తీసుకోబోతుంది ఎవరు అంటే వివిఎస్ లక్ష్మణ్ గారు. మరి ఈ వివిఎస్ లక్ష్మణ్ గారి యొక్క అపాయింట్మెంట్ గురించి యాక్చువల్గా అనౌన్స్ చేసింది ఎవరు, రైట్. సో మనకి చూసుకున్నట్టయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గారు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేశారు. దేని గురించి కన్ఫర్మేషన్, ఫార్మర్ ఇండియన్ బ్యాటర్ ఎవరు మనకి, దట్ ఈస్ వివిఎస్ లక్ష్మణ్ విల్ బి ద నెక్స్ట్ హెడ్ ఆఫ్ నేషనల్ క్రికెట్ అకాడమీ అన్నారు. సో ఇక్కడ ఎన్సీఏ అన్నాం కాబట్టి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఒకవేళ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టయితే హెడ్ క్వార్టర్స్, దెన్ ఎలాంటి ఫంక్షన్స్ లేదా ఆబ్జెక్టివ్స్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ మనకి నేషనల్ క్రికెట్ అకాడమీని యాక్చువల్గా సెటప్ చేశారు అనేది. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. బికాస్ మీరు ఇలా ఒకసారి సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ కాన్సెప్ట్స్కి వెళ్ళడం ద్వారా ఇక్కడ మీకు ప్యారలల్గా కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ as స్టాటిక్ జీకే కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అందుకోసమే ఇక్కడ నేను మీకు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి వివిఎస్ లక్ష్మణ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ హెడ్ అవ్వబోతున్నారు అన్నాం కదా, దేనికి, నేషనల్ క్రికెట్ అకాడమీకి, రైట్. నెక్స్ట్ అండ్ లక్ష్మణ్ గారు యాక్చువల్గా తన యొక్క ఛార్జ్ని తీసుకునేది ఎవరి నుండి అంటే రాహుల్ ద్రవిడ్ గారు యాక్చువల్గా ఉండే అనమాట ప్రీవియస్గా. సో తను ఏంటంటే నౌ రీసెంట్గా అపాయింట్ అయ్యింది చీఫ్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీమ్ అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఎవరిని ఫాలో ఆఫ్ ఎండ్ ఆఫ్ రవి శాస్త్రి గారు టెన్యూర్ చీఫ్ కోచ్గా ఉండే, ఇప్పుడు తన ప్లేస్లో రాహుల్ ద్రవిడ్ రాబోతున్నారు. రాహుల్ ద్రవిడ్ గారి ప్లేస్లో ఎవరు రాబోతున్నారు, వివిఎస్ లక్ష్మణ్ గారు. సో ఇలా 3 పర్సన్స్ యొక్క నేమ్స్ ఇక్కడ కవర్ అయ్యాయి అండ్ వాళ్ళ యొక్క వర్కింగ్ ఏరియాస్ అంటే వాళ్ళ యొక్క వర్కింగ్ పొజిషన్స్ కూడా కవర్ అయ్యాయి, రైట్. సో ఇన్ వన్ కాన్సెప్ట్ వీ హ్యావ్ కవర్డ్ 3 to 4 ఏరియాస్. నెక్స్ట్ మనం డిఫెన్స్ న్యూస్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఇదొక ట్రైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ట్రైలాటరల్ అంటున్నాము. ట్రైలాటరల్ అంటే ఏంటి, యాక్చువల్గా 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే ట్రైలాటరల్. మల్టీలాటరల్ అన్నప్పుడు ఏంటి అంటే మోర్ దాన్ 3. ఓకేనా, సో 3 అన్నప్పుడు ఇక్కడ ట్రైలాటరల్ అంటున్నాం. బైలాటరల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ 2, రైట్. సో 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. ఇక్కడ మనకి ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అన్నాం. అండ్ యాజ్ వెల్ as ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎక్సైజ్ యొక్క టైటిల్. ఆ టైటిల్ మీరు చూసుకుంటే మీకు ప్యారలల్గా ఆల్ ద కంట్రీస్ అంటే 3 కంట్రీస్ అన్నాం కదా ట్రైలాటరల్, ఆ 3 కంట్రీస్ ఏంటి, ఇది మ్యారిటైమ్ ఎక్సైజ్ లేదా మిలిటరీ ఎక్సైజ్ కూడా కవర్ అవుతుంది మనకి. యాక్చువల్గా టైటిల్ ఏంటి అంటే మనకి సిట్ మెక్స్ అనమాట. సింగపూర్, ఇండియా, థాయిలాండ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2021 రిప్రజెంట్ చేసేది ఏంటి మనకి ఇయర్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో సిట్ మెక్స్ 3 కంట్రీస్ ఏంటి, సింగపూర్, ఎస్ అంటే సింగపూర్, ఐ ఇండియా, టీ థాయిలాండ్. ఈ 3 కంట్రీస్ యాక్చువల్గా ఒక
ట్రైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. ఈజ్ ఈ క్లియర్? ఈ 3 నావీస్ అనమాట. మరి మనకి ఇది 3rd ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 2021 రిప్రజెంట్ చేసేది 3rd ఎడిషన్ అనమాట. మరి ఈ 3rd ఎడిషన్ యాక్చువల్గా ఎప్పటి నుండి జరగబోతుంది అంటే నవంబర్ 15th ఇంకా 16th of 2021 యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ మనకి మరి ప్లేస్ చేసుకునేది ఎక్సర్సైజ్ అంటే అండమాన్ సీలో. అండ్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే రాయల్ థాయ్ నావీ, అంటే థాయిలాండ్ సంబంధించిన నావీ అండమాన్ సీలో మేజర్గా ఈ ఈవెంట్ని హోస్ట్ చేయబోతున్నారు. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడానికి? ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 3 కంట్రీస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాయి అంటే టు ఎన్హాన్స్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద పార్టిసిపేటింగ్ నావీస్. సో ఇందులో పార్టిసిపేటింగ్ నావీస్ ఏంటి? ఈ 3 కంట్రీస్ థాయిలాండ్, సింగపూర్ అండ్ ఇండియా యొక్క నావీస్ యొక్క కోఆపరేషన్ని రికగ్నైజ్ చేస్తూ అండ్ మేజర్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఆగ్యుమెంటింగ్ ఓవరాల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్. ఏ సెక్యూరిటీ? అది మ్యారిటైమ్ సెక్యూరిటీని కాన్సన్ట్రేట్ చేస్తూ. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అనమాట. ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ కూడా మనం చూసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇది అగ్రిమెంట్ లా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనేది RMI, ఇది ఒక యూ కెన్ సీ యునైటెడ్ స్టేట్ బేస్డ్. అది ఏంటి అంటే మనకి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా యూ కెన్ సీ అగ్రిమెంట్ అని కూడా అనొచ్చు. దేనికి సంబంధించి చేశాయి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సంబంధించింది. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాం, EV పాలసీస్. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్, మేజర్ స్టేట్ గవర్నమెంట్స్ లేదా యూనియన్ గవర్నమెంట్స్ కూడా యూటీస్ కూడా ఎక్కువగా ఈ EV పాలసీస్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించింది కూడా కొన్ని టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి EV పాలసీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఉండే అడ్వాంటేజెస్ ఇంకా బెనిఫిట్స్. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ యాక్చువల్గా ఇలా వేరియస్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ EV పాలసీస్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి ఒక టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయమని వీళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది US బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏంటి మనకు అది RMI అన్నాం కదా, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్తో యాక్చువల్గా రీసెంట్గా ఒక MOU సైన్ చేసింది. ఏంటి అది? ఎందుకోసము? టు ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ ఫర్ మహారాష్ట్రస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. మరి ఈ అగ్రిమెంట్ ఎప్పుడు చేశారు అంటే రీసెంట్గా COP26 సమ్మిట్ జరిగింది కదా, కాన్ఫరెన్స్ గ్లాస్గోలో. సో ఆ జరిగిన సమ్మిట్లో ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి COP26 గ్లాస్గోలో అన్నాం రైట్. సో మనం ప్రీవియస్ సెషన్లో అప్కమింగ్ హోస్ట్ కంట్రీస్ రైట్, COP27 ఇంకా COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్కి నెక్స్ట్ వచ్చి వాట్ వీ కెన్ సే కంట్రీస్ కూడా ఏవి చేస్తున్నాయని మనం డిస్కస్ చేసాము. మిమ్మల్ని నోట్స్ కూడా తీసుకోమని చెప్పాను. COP26, COP27, COP28 హోస్ట్ కంట్రీస్ లిస్ట్. ఒకసారి ఆ నోట్స్ ఉంటే మీరు రివైజ్ చేయండి ప్రీవియస్ క్లాసెస్ నుండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ అండ్ మరి యాక్చువల్గా ఎందుకోసం ఈ అగ్రిమెంట్ చేశారు అంటే వచ్చే 2025 కల్లా ఇండియా ఒక టార్గెట్ తీసుకుంది. ఏంటది? టోటల్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 10% ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఉండాలి ఇండియాలో 2025 కల్లా. అందుకోసమే ఈవెన్ ఇక్కడ అందులో భాగంగానే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఈ EV పాలసీని అచీవ్ చేయడం కోసమే అగ్రిమెంట్ అనేది COP26 సమ్మిట్లో యాక్చువల్గా వాళ్ళు రీసెంట్గా చేశారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్టయితే యూనియన్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు రీసెంట్గా ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. ఆ యొక్క అప్లికేషన్ టైటిల్ వచ్చేసి మనకి సిటిజన్స్ టెలి లా అనమాట. ఏంటది? సిటిజన్స్ టెలి లా. మరి ఇక్కడ యాక్చువల్గా ఈ మొబైల్ అప్లికేషన్ కానీ ఇలాంటి కొన్ని స్కీమ్స్ ద్వారా వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు అసలు అది ఎందుకోసం లాంచ్ చేశారు, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు రైట్. సో ఇక్కడ బెనిఫిట్ అవ్వేది ఎవరు అంటే యాక్చువల్గా ఇక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది టెలి లా అనేది అంటే బెనిఫిషియరీ ఇంకా ప్యానల్ లాయర్. ఓకేనా? సో ఇక్కడ ఎవరిని కనెక్ట్ చేస్తుంది? బెనిఫిషియరీని ఇంకా ప్యానల్ లాయర్ని. ప్యానల్ లాయర్ ఎందుకోసం యూజ్ అవుతారు? లైక్ గివింగ్ ద అడ్వైజర్స్ ఇంకా కన్సల్టేషన్ పర్పస్లో. సో వీళ్ళని కనెక్ట్ చేసేదే ఈ అప్లికేషన్ మొబైల్ యాప్ అనమాట. ఆ యాప్ ఏంటి మనకి? సిటిజన్స్ టెలి లా. లా అంటున్నాం కదా, రిగార్డింగ్ లా అండ్ జస్టిస్కి సంబంధించింది. దెన్ యాక్చువల్గా ఈ యాప్ని లాంచ్ చేసింది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్, అంటే ఈ 75 సంవత్సరాల లైక్ యూ కెన్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా అంటున్నాం కదా, అందులో భాగంగానే ఈ యొక్క యాప్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది యాక్చువల్గా వాళ్ళు ఈ యాప్ని లాంచ్ చేశారు.
అండ్ యాక్చువల్గా వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది సెలబ్రేషన్స్ చేసింది ఎప్పుడు అంటే ఫ్రమ్ 8th to 14th నవంబర్న అనమాట. ఓకేనా. సో ఇందులో భాగంగా అంటే సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ సిటిజన్స్ టెలిలా అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే 2021 ఫార్ములా 1 బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్. యాక్చువల్ ఇక్కడ ఫార్ములా 1 లేదా F1 అంటున్నాము. సో ఇక్కడ ఫార్ములా 1 అండ్ F1 అనేవి ఏంటి అంటే ఇందులో ప్లేయర్ అనేవారు ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ లేదా సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ రేసింగ్స్ని లేదా స్పోర్ట్స్ని ఫార్ములా 1 అనే నేమ్ అనేది టైటిల్ చేశారు. సో 2021 బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ సంబంధించిన టైటిల్ లెవిస్ హ్యామిల్టన్ గారు కైవసం చేసుకున్నారు. అండ్ ఎప్పుడు కానీ ఇలాంటి కొన్ని టోర్నమెంట్స్ లేదా ఈవెంట్స్ చూసినప్పుడు టాప్ 3 పొజిషన్స్, టాప్ 5 పొజిషన్ లేదా టాప్ 10 పొజిషన్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు మన క్లాస్లో కవర్ చేయబోయేది టాప్ 3 పొజిషన్స్ అనమాట. లెవిస్ హ్యామిల్టన్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ తను ఫస్ట్ టైటిల్ విన్ అయ్యారు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్టెపెన్ ఫ్రమ్ నెదర్లాండ్స్ సెకండ్ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మనకి వాల్టెరీ బొటస్ గారు ఫ్రమ్ ఫిన్లాండ్ థర్డ్ పొజిషన్ని కైవసం చేసుకున్నారు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి ద 3 పొజిషన్స్ అండ్ 3 పర్సన్. దెన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ సంబంధించిన స్కోర్స్ చూసుకున్నట్టయితే లెవిస్ హ్యామిల్టన్ గారు 318.5. దెన్ మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు అంటే 312.5 విత్ అ స్మాల్ వేరియేషన్ 6 పాయింట్స్తో తను యాక్చువల్గా లీడింగ్లో ఉన్నారు. ఎవరు? లెవిస్ హ్యామిల్టన్ గారు ఈ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని విన్ అయ్యారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్. ఓకే. సో ఈ ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ గారి ఈ బుక్ యొక్క ఆథర్ వచ్చేసి అజయ్ కుమార్ గారు రీసెంట్గా రిలీజ్ చేశారు. డాక్టర్ అజయ్ కుమార్ గారు మరి ఎవరు? బుక్స్ అండ్ ఆథర్స్ అన్న బుక్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ ఆథర్ గురించి. ఫస్ట్ ఇక్కడ ఆథర్ గురించి తెలుసుకుంటే అజయ్ కుమార్ గారు ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీ అనమాట. ఓకేనా. సో తను యాక్చువల్గా ఈ బుక్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. మరి మనకి బుక్ గురించి వెళ్ళినట్టయితే టైటిల్ వచ్చేసి ఏంటి? ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అన్నాము. మరి ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ యాక్చువల్గా ఏం డిస్క్రైబ్ చేస్తున్నారంటే డిస్క్రిప్షన్ ఏంటి మనకి ఈ బుక్లో యాక్చువల్గా అంటే ఈ బుక్లో డిస్క్రైబ్ చేసేవి ఎలాంటి కొన్ని ఎస్సేస్ అనమాట. ఆ ఎస్సేస్ అన్ని కాలేజ్ చేస్తూ ఈ బుక్ని రిలీజ్ చేశారు. అందులో ఉన్న టాపిక్స్ ఎలాంటివి, మరి ఎస్సేస్ వేటి గురించి కవర్ చేశారు అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కానీ, లేదు అంటే యూ కెన్ సీ కాన్ఫ్లిక్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ కానీ, అండ్ ఎయిర్ పవర్, న్యూక్లియర్ పోస్టర్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు ఏంటి అంటే all stewards of armed forces యొక్క కాంట్రిబ్యూషన్స్ అండ్ హూ హ్యావ్ ద వాస్ట్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ అండర్స్టాండింగ్ ఆఫ్ సెవరల్ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇంకా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇలాంటి వేరియస్ ఏరియాస్లో యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ బుక్లో డిస్క్రిప్షన్ అనేది చేశారు. సో ఇలా మీకు ఒకవేళ ఈ ఏరియాస్ గురించి అంటే కాంటిన్యూస్ ఆపరేషన్స్ కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ లైక్ మనకి కాన్ఫ్లిక్ట్స్ నార్త్ ఈస్ట్లో ఎలా జరుగుతున్నాయి, సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎస్ఎస్ని డిస్క్రైబ్ చేస్తూ మనకి ఈ బుక్ని లాంచ్ చేశారు. టైటిల్ ఏంటి? ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ డయాబెటీస్ డే అనేది యాక్చువల్గా 14th నవంబర్న అబ్జర్వ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇంపార్టెంట్ డే ఏంటి? వరల్డ్ చిల్డ్రన్స్ డే అనేది యాక్చువల్గా 14th నవంబర్ సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ డేలో భాగంగా అదర్ పార్ట్ మనకి ఏంటి ఇక్కడ చూసుకోవాల్సింది, బికాస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది చిల్డ్రన్స్ డే గురించి, కానీ మనకి ఇక్కడ వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేసే ఇంపార్టెంట్ డే అనేది డయాబెటీస్ డే అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా ఇది సెలబ్రేట్ చేయడం కోసము అంటే ఈ క్యాంపెయిన్ అనేది నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోల్ అనేది ఈ డయాబెటీస్ పేషెంట్స్ని సేవ్ చేయడంలో ఎలా వాళ్ళ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేయడం కోసమే యాక్చువల్గా వరల్డ్ డయాబెటీస్ డే అనేది ఎవ్రీ ఇయర్ 14th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్గా థీమ్ చూసుకోండి 2021 నుంచి 23 అంటే అప్కమింగ్ 3 years వరకు 2021, 22 అండ్ 23 ఈ 3 years ఒకే థీమ్ ఉంటుంది. ఓకేనా. ఆ థీమ్ ఏంటంటే యాక్సెస్ టు ద డయాబెటీస్ కేర్ అనమాట. ఏంటది? యాక్సెస్ టు డయాబెటీస్ కేర్. దెన్ మరి ఇక్కడ రిజల్యూషన్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2007లో జనరల్ అసెంబ్లీ అనేది ఒక ఏంటది ఏ రిజల్యూషన్ అడాప్ట్ చేసింది అంటే 61/225 అనే ఒక రిజల్యూషన్ని అడాప్ట్ చేసుకొని ఏమని డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ November 14th అనేది వరల్డ్ డయాబెటీస్ డేగా అబ్జర్వ్ చేయాలి అని. యాక్చువల్గా వాళ్ళు 2007లో తీసుకొచ్చినప్పుడు రిజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రికగ్నైజ్ ద అర్జెంట్ నీడ్ టు పర్సూ ద మల్టీలాటరల్ ఎఫర్ట్స్ అనమాట. ఎందుకోసము?
టు ప్రమోట్ అండ్ ఇంప్రూవ్ ద హ్యూమన్ హెల్త్ కానీ హ్యూమన్ హెల్త్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసము ఓకేనా అండ్ యాజ్ వెల్ యాజ్ టు ప్రొవైడ్ ద యాక్సెస్ టు ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ అనమాట సో దిస్ ద ఆబ్జెక్టివ్ యాక్చువల్గా వాళ్ళు రెజల్యూషన్ తీసుకురావడంలో మెయిన్ వెనకాల ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈజ్ ఇట్ క్లియర్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ వరల్డ్ డయాబెటీస్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ November 14th. నెక్స్ట్ నేషనల్ ప్రెస్ డే ఇదివరకు మనం డిస్కస్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తారు కానీ ఇక్కడ నేషనల్ అని ఫస్ట్ మనం చూస్తున్నాం టైటిల్లో అంటే అది ఓన్లీ ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు ఎప్పుడు అది 16th Novemberన మరి 16th November యాక్చువల్గా ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఓకే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫస్ట్ మనకి సెలబ్రేట్ ఫ్రీ అండ్ రెస్పాన్సిబుల్ ప్రెస్ ఇన్ ఇండియా అనమాట ఇస్ ఈ క్లియర్ నెక్స్ట్ యాక్చువల్గా ఈ డే అంటే 16th November ఏదైతే ఉందో 16th November 1966లో యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రెస్ కౌన్సిల్ని ఫామ్ చేస్తారు అంటే అది ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట కానీ ఫస్ట్ ఆ ప్లాన్ తీసుకొచ్చి అంటే ప్రెస్ కౌన్సిల్ని ఫామ్ చేయాలనే ప్లాన్ అనేది 1956లో తీసుకొచ్చారు ఎవరు ప్రెస్ కమిషన్ అనమాట ఓకేనా మరి ఎందుకోసం ప్రెస్ కౌన్సిల్ని ఫామ్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు 1956లో అంటే టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు 1966లో 16th Novemberన కానీ 4th Julyలో యాక్చువల్గా ఏంటి అంటే ఈ ప్రెస్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కానీ అది ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేసి 16th Novemberన అందుకోసమే 16th Novemberనే స్పెషల్గా ఇక్కడ మనకి నేషనల్ ప్రెస్ డేగా అబ్జర్వ్ చేస్తారు అండ్ సెలబ్రేషన్స్ చేస్తారు ఓకేనా దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండ్ రీజన్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఏంటి మనకి నేషనల్ ప్రెస్ డే ఇన్ ఇండియాకి రైట్ నెక్స్ట్ అగ్రిమెంట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే IOCL ఇంకా NTPC ఈ 2 ఆర్గనైజేషన్స్ ఒక అగ్రిమెంట్ చేశాయి ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఇస్ ఇట్ క్లియర్ సో మరి ఇక్కడ మనకి NTPC అన్నాం నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ IOC అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేవి ఒక అగ్రిమెంట్ ఓకే MOU అనేది సైన్ చేశాయి ఎందుకోసం అంటే టు కొలాబరేట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీని సప్లై చేయాలి వేరియస్ ఏరియాస్లో ఓకేనా అండ్ మల్టీలాటరల్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద సప్లై ఆఫ్ లో కార్బన్ ఇంకా క్యాప్టివ్ పవర్ని సో అందుకోసం ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్తో ఒక అగ్రిమెంట్ అనేవి చేశాయి 2 ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా IOCL ఇంకా NTPC అన్నాం కదా అండ్ ఈ వీటి మధ్యలో యాక్చువల్గా ఇనిషియేటివ్ ఏంటి ఇవి 2 లీడింగ్ నేషనల్ ఎనర్జీ కంపెనీస్ కదా సో ఈ 2 కంపెనీస్ యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చేది ఎందుకోసం అంటే ఇండియాలో టు సపోర్ట్ ద కంట్రీస్ కమిట్మెంట్ అనమాట దేని గురించి కమిట్మెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ అచీవ్ చేయడం కానీ ఈ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఏవైతుందో వాటిని రెడ్యూస్ చేయడం గురించి ఇండియా సెట్ చేసుకున్న టార్గెట్స్ని అచీవ్ చేయాలి అనేవి ఇలాంటి అచీవ్మెంట్స్ని అంటే ఇలాంటి కమిట్మెంట్స్ని రీచ్ అవ్వాలి అంటే ఇలా కొన్ని కంపెనీస్ అనేవి అగ్రిమెంట్స్ చేస్తున్నాయి ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన అగ్రిమెంట్ వేటి మధ్యలో NTPC ఇంకా IOCL ఏ ఏరియాకి సంబంధించి టోటల్గా మనకి రిన్యూవబుల్ ఎనర్జీని అచీవ్ చేయడం కోసం అండ్ ఇక్కడ మనం స్ట్రాటజీకి చూసుకున్నట్టయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ NTPCకి సంబంధించి 1975 హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ ఇండియా ఇంకా ఇఫ్ ఇట్ నెసెసరీ మీరు ఇక్కడ చైర్మన్ని కూడా తీసుకోండి లైక్ ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనకి గుర్దీప్ సింగ్ గారు యాక్చువల్గా చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ దేనికి NTPCకి ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము అండ్ ఈరోజు ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో ట్రై టు కాన్సన్ట్రేట్ అండ్ CAG అన్నాం కదా అలా స్టాటిక్ జీకేని కూడా అంటే ఈవెన్ CAG యొక్క ఫంక్షన్స్ ఏంటి సో ఎప్పుడు కానీ అలాంటి కొన్ని ఏరియాస్ వస్తున్నప్పుడు ఒక సపరేట్ నోట్స్ తీసుకోండి బికాస్ మీకు ఫర్దర్ మళ్ళీ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈజీగా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు రివిజన్ అవుతుంది అండ్ ఆల్రెడీ ఆ మ్యాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది రైట్ Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned. Stay safe and stay home.